డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఆక్వా రైతులు భారీ నిరసన చేపట్టారు. సీడ్, ఫీడ్ ధరలు పెరుగుతుండగా రొయ్యల ధరలు తగ్గిపోవడంతో తీవ్ర నష్టాలు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై రొయ్యలు అమ్ముతూ వినూత్న నిరసన చేపట్టిన రైతులు నల్ల జెండాలతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కానీ ఈ రోజు షాపులు మనకి క్రెడిట్ ఇవ్వకపోతే మనం 10 ఎకరాలు చేసి కూడా 2 ఎకరాలు కూడా చేయలేము. ఆ పరిస్థితి ఉంది. కానీ దానికి ఒక ఉదాహరణ ఏంటంటే ఎక్స్పోర్టర్లో తెలివైన వాళ్ళే, ఫీడ్ మిల్లు తెలివైన వాళ్ళే. ఎందుకంటే డబ్బు పెట్టిది మొత్తం ఈ వ్యవస్థను నడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఈ ట్రేడర్సే నడుపుతున్నారు. ఎందుకంటే ఆ వ్యాపార దానిలో చేయొచ్చు. కానీ దాన్ని మనం అనుకోవడానికి ఏంటంటే ఈ మధ్యకాలం నిన్న మీటింగ్ లో మంత్రి మమ్మరాజు గారు మన ముమ్మడివారం కాన్స్టిట్యున్సీ మన షాప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. నేను తప్పనిసరిగా వస్తానన్నాడు. దాని విధంగా ఆయన వచ్చారు. వచ్చి రైతులందరికీ మేమే చెప్తాం, మమ్మల్ని కూడా మీరే కలుపుకోండి అన్నారు. దానికి ఆయన ఎదరకొచ్చి ఈ మేత కొట్టి వాళ్ళందరూ ఎదరకొచ్చి మాకు సపోర్ట్ చేసేందుకు వాళ్ళకి ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఖచ్చితంగా వాళ్ళకి ఎదరకొచ్చే మనం లేము. తర్వాత ఏంటంటే దయించి మనం ఇందాక